అయితే చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవేళ అమెరికా కనుక రంగంలోకి దిగితే ఇరాన్లో పరిస్థితి సిరియా అలాగే లిబియా తరహాలో మారే ప్రమాదం ఉందా? అలాగే ట్రంప్ వ్యాఖ్యలు ఇరాన్లోని నిరసనలకు ఇంకా మరింత బలం చేకూర్చాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా మీరు అన్న ఆ మూడు దేశాలు ఏవైతే సిరియా లిబియా లాగానే ఈ దేశాన్ని కూడా నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నది. అందుకని చెప్పాను సద్దాం హుసేన్ ఉదాహరణ తీసుకుంటే అయాతుల్లా ఖమేనీ ఏ పొక్కలో దాక్కున్నా ఏ కలుగులో దాక్కున్నా బయటకు తీస్తామని అన్నారు. అంతకుముందు మనకు హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంలో హమాస్ కు మద్దతు ఇస్తుందని చెప్పి ఇరాన్ మీద దాడులు చేయడం చూసాం కదా మనం. ఇరాన్ మీద దాడులు చేసే క్రమంలోనే ఆయన కలుగులోకి వెళ్ళిపోయాడు, ఎక్కడున్నాడో తెలియదు అన్నారు. ఇది అయాతుల్లా ఖమేనీ. ఇంకొక మాట కూడా అన్నారు, అయాతుల్లా ఖమేనీ చనిపోయింది, అప్పుడు అయిపోయింది. ఆ ఇంకొక ఖొమైనీ రూపంలో ముఖ్యంగా వామపక్ష ఉద్యమాలు ఏవైందంటే ఎవరైనా చనిపోతే అదే పేరుతో ఇంకొకరు బయటకు వస్తారు. అట్లానే అయాతుల్లా ఖమేనీ చరిత్ర అయిపోయింది, చంపేశాం, ఇక్కడ కలువులో దాక్కున్నా ఇప్పుడు లేడు అన్నారు. కానీ అయాతుల్లా ఖమేనీ ఉన్నాడు కదా, ఆయన మీద యుద్ధం జరుగుతుంది కదా. కనుక అమెరికా చర్యలు ఎట్లా ఉన్నాయంటే బయట నుంచి మద్దతు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ గా మేము సైనిక చర్య తీసుకుంటాం అనే దగ్గరికి పోతుంది. ప్రజల తిరుగుబాటు ద్వారా ఇది సాధిద్దాం అనుకుంటుంది. ఎప్పుడైనా అంతర్యుద్ధం వస్తే చాలా ఈజీ, బయట నుంచి చెత్త చేసిన పౌరుల మద్దతు ఉన్నంత కాలం ఏదైనా ప్రభుత్వాన్ని పడగొట్టడం కష్టం. కనుక ఇప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టి అయాతుల్లా ఖమేనీ బదులు ఆయన స్థానంలో మాజీ రాజు కొడుకు యువరాజు ఎవరైతున్నాడో బయట దేశాలను ఆయన తీసుకొచ్చి అక్కడ పాలకునిగా ప్రతిష్ఠించి తమకు అనుకూలమైన పరిపాలన తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అంతా మతపరంగా కూడా మా దేశానికి అయాతుల్లా ఖమేనీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరూ దైవ ద్రోహులు, దేవుని ద్రోహులు అని చెప్పి మన ఖమేనీకి సంబంధించిన మద్దతులు ప్రకటిస్తున్నారు. ఏదైనా సరే అమెరికా వ్యూహాత్మకంగా అంతర్యుద్ధాన్ని ప్రేరేపించింది, ప్రోత్సహించింది, వాళ్ళకి ఇప్పుడు బహిరంగంగా మద్దతు ఇస్తున్నది. ఒకవేళ ఆ నిరసనలు బాగా పెరిగి చేస్తే అవసరమైతే సైనిక దాడి కూడా పూనుకునే అవకాశం ఉంది. ఐక్యరాజ్య సమితి లాంటి ఏం చేయలేకపోతుంది, భద్రతా మండలి అంతకంటే ఏం చేయలేకపోతుంది. అందుకని ఏమంటున్నాను కదా, వెనిజులా మీద దాడి చేసి చైనాకు తెలుసు, ఇటు పక్కన రష్యాకు తెలుసు, కానీ ఎవరి ప్రయోజనాలు వాడుకున్నాయి. ఇప్పుడు నా ఉద్దేశం మిగతా దేశాలు నిందించడం కాదు, కానీ అమెరికా చేస్తున్న చర్యలను పూర్తి స్థాయిలో ఖండించడమే కాకుండా దానికి ఎదురు నిలిచే శక్తి ఏ దేశానికి లేదా అని ఒక మాట అనిపిస్తుంది. అలాగే సార్, ఇప్పుడు ఇరాన్ లో జరుగుతున్న నిరసనలకు సంబంధించి అందులో ఇజ్రాయెల్ అలాగే అమెరికా హస్తం ఉందని ఇటు ఇరాన్ ఆరోపిస్తుంది. మరి ఇరాన్ ఆరోపించిన వాటిలో నిజం ఎంత అంటారు? తెలుసు, శత్రు మిత్రుడు కదా. ఇప్పుడు ఇరాన్ ఆరోపణలో నిజం ఉన్నది. ఎందుకంటే ఇజ్రాయెల్ అతి శక్తివంతమైన దేశం అయినా సరే దానికి అంతా ఆ శక్తి అంతా అమెరికా వెనుక ఉండే నడిపిస్తున్నది. అట్లాగే హమాస్ ఎంత దుర్మార్గమైన తీవ్రవాద సంస్థ కదా, హమాస్ మనం ఏమో సమర్థిస్తలేదు, కానీ హమాస్ చేసే చర్యలు ఇవన్నీ చూస్తుంటే ఇవాళ ఇరాన్ లో అంతర్యుద్ధానికి ఇజ్రాయెల్ కూడా కారణమవుతుందా, ఇజ్రాయెల్ ఒక రకంగా చేస్తుందా అనే మాట కూడా వస్తుంది. ఎందుకంటే ఒకేసారి డైరెక్ట్ గా అమెరికా పైనుంచి డైరెక్ట్ గా దిగకుండా కొన్ని పనులు చేస్తుంది, కానీ అసలు ఇజ్రాయెల్ భద్రతకే దెబ్బ వచ్చే పరిస్థితి కదా అంటున్నాడు. అందుకని నాటో దేశాలు చాలా జాగ్రత్తగా గమనించినాయమ్మా. మేము నాటో దేశాలలో ఇప్పుడు ఒక తీవ్రమైన నిరసన ఏంటంటే మీతో కలిస్తే మాకు కూడా నష్టం అనే మాట వస్తుంది. నాటో దేశాలు చాలా తిరగబడుతున్నాయి. అది ఆయనకి అర్థమైతే లేదు ట్రంప్ కి. ఇరాన్ లో జోక్యం కాదు, ఇప్పుడు గ్రీన్లాండ్ విషయంలోనే నాటో కూటమి దేశాలకు వీళ్లకు ఒప్పందం ఉంది కదా. నాటో కూటమి దేశాలన్నీ కూడా దాదాపు 32 దేశాలు, అవన్నీ కూడా ఒకరి మీద ఏమైనా దాడి జరిగితే మిగతా వాళ్ళందరూ కలిసి దాడి చేయాలని చెప్పి. ఇప్పుడు అమెరికా చేస్తున్న చర్యలు ఏమైతుంది, గ్రీన్లాండ్ నాటో కూటమి దేశమే కనుక దాని మీద ఎట్లా దాడి చేస్తారు, మీరు ఎట్లా తీసుకుంటారని దాని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాకపోతే బ్రిటన్, ఫ్రాన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు కడుపు తెంచుకుంటే కాలం మీద పడుతుంది. నాటో కూటమి విఫలమైతే, నాటో కూటమి దేశాలు బలహీనమైతే మాకే నష్టం కదా అనే దాంతో చేస్తున్నాయి. అందుకనే జాగ్రత్తగా గమనిస్తూ అమెరికా ప్రెసిడెంట్ వ్యతిరేకిస్తూనే కొంచెం ఇంకా సమయం పాటిస్తున్నాయి ఈ దేశాలన్నీ. కానీ ఇరాన్ లో ఈ అంతర్యుద్ధానికి పూర్తిగా తనదే బాధ్యత అని బహిరంగంగా చెప్తున్నారు కదా. ఇవాళ అంతర్యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్న పౌరులకు అందరికీ మా మద్దతు ఉంది, మీరు ఇట్లాగే చంపుకుంటూ పోతే ప్రత్యక్షంగా దాడి చేస్తాం మేమే అని చెప్పి అమెరికా అధ్యక్షుడు డైరెక్ట్ ప్రకటించారు కదా. ఇప్పుడు ఏం దాచుకోలే. మిగతా అమెరికా అధ్యక్షులకి ఈయన తేడా ఏంటంటే మిగతా అమెరికా అధ్యక్షులందరూ ఇదివరదాకా పనిచేసిన వాళ్ళకు జో బైడెన్ తో సహా మొన్న ఇంతకు ముందు తాజా మాజీ అధ్యక్షుడు చూసుకుంటే వీళ్ళందరూ కేవలం మాంసం తింటున్నాను భూమికలు మెడలో వేసుకోవాలి, డిప్లొమాటిక్ గా వ్యవహరించారు అంతే, తేడా ఏం లేదు. ఈయననేమో బహిరంగంగా మాట్లాడుతున్నారు, సీత ఎవడు చెప్పుడు వినడు అన్నట్టు. ఆయన చనిపోయినా సరే, ఆయన ప్రభుత్వం ఆయన ప్రజలు చనిపోయినా సరే, ఆయన ప్రజలకు నష్టమైనా సరే, అమెరికా ప్రజలకు నష్టమైనా సరే మిగతా వాళ్ళని చంపేస్తా, మిగతా వాళ్ళని కొడతా అంటున్నాడు. ఇది సరైనది కాదు. కొంచెం నా ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో మిగతా దేశాలు అవుతున్నాయో
ఇవాళ అమెరికాకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. కానీ సైనిక చర్య జరిపి కాదు. ఒక రకంగా చెప్పాలంటే విదేశాంగ విధానం ద్వారా సైనిక చర్య కాకుండా ఈ ఇరాన్ మీద దాడులను ఖండిస్తూనే జరగకుండా చూడాల్సిన పని అమెరికా మీద ఒత్తిడి తెచ్చుకోవాల్సిన బాధ్యత ఇవాళ మిగతా ప్రపంచ దేశాల ఉందని నేను అనుకుంటున్నాను. అలాగే సార్ 2022 హిజాబ్ ఉద్యమంతో పోలిస్తే ప్రజెంట్ ఆందోళనలు అయితే ఇంకా ప్రమాదకరమైన దశలోకి వెళ్తాయి అనుకోవచ్చా? అంటే ఇప్పుడున్న సిచ్యుయేషన్ ప్రకారం ఎప్పుడు కూడా మతం మత్తుమందు హిజాబ్ ఉద్యమం చూసినాం కదా. హిజాబ్ ఉద్యమం అణిచివేసినట్టు బయటకు కనిపించినా కూడా మతంలో కూడా చాలా ఉన్నాయి. అట్లా కూడా షియా సున్నీలు వీటి మధ్య కూడా పెద్ద పోరాటం జరుగుతున్నది. అందులో భాగంగానే ఇవన్నీ ఉద్యమాలు వస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా పిల్లిని గదిలో వేసి కొడితే తిరగబడ్డట్టే మనకు ఇరాన్ లో ఉన్న ఎవరైతే ప్రజలు ఉన్నారో అమయాయితుల కమ్యూనికి వ్యతిరేకంగా వాళ్ళు ఇక లాభం లేదు, తిరగబడి తప్పదని చేస్తున్నారు. ఇప్పుడు కళ్ళ ముందంటే 1700 నుంచి 2000 మంది పౌరులు చనిపోతున్నా సరే ఆ ఉద్యమం ఆగడం లేదంటే ఏమన్నట్టు, డూ ఆర్ డై, మేము చచ్చినా సరే సమాజానికి మేలు కావాలని తిరగబడుతున్నారు అనుకుంటున్నాను. అట్లానే అమెరికా మద్దతు ఉన్నది కనుక ఇంకా పెట్టిపోయే ప్రయత్నం చేస్తున్నారు కనుక ఐతుల్లా ఖొమైనీ కూడా కొంత నా ఉద్దేశం ఏంటంటే ప్రజల పట్ల కొద్ది బాధ్యతగా ఆలోచిస్తే అమెరికా జోక్యం లేకుండా ఇరాన్ ప్రజలను తాను రక్షించుకునే చర్య చేపడితే మంచిది. మొండిగా వాదించొద్దు, మొండిగా చేయొద్దు. ఇరాన్ ఐతుల్లా ఖొమైనీకి నా సలహా ఏంటంటే జనరల్ గా ప్రపంచ మామూలుగా ప్రజాస్వామ్యవాదులు కూడా ఇచ్చే సలహా ఏంటంటే గతంలో లాగా విరవేయకండి. ఇప్పుడు మీరు సద్దాం హుసేన్ పట్టిన గతి చూసినాం మనం. అట్లానే మొన్న నన్ను వచ్చి తీసుకుపోతావు, ధైర్యం ఉంటే తీసుకుపోతా, దమ్ము ఉంటే తీసుకుపోతా అంటే మనకు ఆయన మొదలైన ఏమైందో చూసినాం. వెనిజులా అధ్యక్షుడు ఏమైందో చూసినాం. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు అదే ప్రకటన చేస్తున్నారు. అంటే ఆచితూచి ఇప్పుడు ఇసుకన తైలంబు తీయవచ్చు అని మూర్ఖుని మనసు రంజింపజేయలేదు కనుక మూర్ఖుడైన ట్రంప్ మనసు రంజింపజేయడానికి ఎవరికి సాధ్యం కాదు. కానీ ఉన్న దానిలో ఈ హెచ్చరికలు చేసి రెచ్చగొట్టే బదులు అంటే తప్పలేదు ఐదుల కమ్యూని, కానీ తన ప్రజలను ప్రసన్నం చేసుకోవాలి. తన ప్రజల తిరుగుబాటును అంతటి యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయాలి. అది బలప్రయోగం ద్వారా అయితే కాదు, ప్రేమ ద్వారా అవుతుంది, లేకుంటే సంప్రదింపు ద్వారా అవుతుంది. అయ్యా మనం కొట్టాడుకుందాం కానీ బయట వాళ్ళు రానియద్దు అనే ఒక ప్రజలతోని సంప్రదింపు చేయడం వల్ల ఐతుల్లా ఖొమైనీ బయటపడతారు తప్ప ఇవాళ అంతర్యుద్ధాన్ని వాడుకునే అమెరికా లాంటి దేశం బయట నుంచి వస్తుంది కనుక మనం కలిసి పోరాడదాం, మన దేశంలో వాళ్ళ ప్రమేయం ఎందుకు అని చెప్తే మంచిదని నా ఉద్దేశం. అది ఐతుల్లా ఖొమైనీ కూడా ఎక్కదు. ఇప్పుడు నియంత్రణకు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య పేరు మీద నియంత్రణేమో అమెరికా అధ్యక్షుడు, నియంత్రణ పేరు మీద నియంత్రణేమో ఐతుల్లా ఖొమైనీ. పేరుకు ప్రజాస్వామ్యం ఉన్నా అక్కడ ప్రజాస్వామ్యం లేదు. అది కనుక ఈ ఇరు వర్గాల పోరాటంలో ఆఖరికి పావులు ప్రజలు అవుతున్నారు. ఎప్పుడైనా ఏ యుద్ధమైనా మహిళలు, పిల్లలు, వృద్ధులు నష్టపోతారు చూస్తాం మనం. మిగతా వాళ్ళకంటే కూడా ఎక్కువ నష్టపోయి యుద్ధాల్లో కానీ ఇవ్వండి పోరు నష్టం పొందులాభం అన్నట్టు ఇటువంటి యుద్ధాల్లో అంతటి యుద్ధమైనా ప్రజలు చనిపోతారు, బహిర్యుద్ధమైన ప్రజలు చనిపోతారు. దయచేసి ఈ 21వ శతాబ్దంలో 2025లో ఈ శతాబ్దంలో భాగం గడిచిపోయింది. మరిన్ని ఇట్లాంటి యుద్ధాలు వస్తే ప్రపంచం నాశనానికే తప్ప ప్రపంచం బాగు పనికిరాదు. కానీ ఇవన్నీ ఆలోచించే పాలకులు లేనప్పుడు మనం కూడా చేస్తుడికి కొన్నిసార్లు ఊరుకోవాల్సి వస్తుంది. మన దాకా రాకపోతే ఎట్లా చేసుకుందామనే ఆలోచన తప్ప ఇంకోటి జరగలేదు. పక్క దేశం కానీ లేకుంటే దూరమైన దేశం కానీ అక్కడ మంటలు రేగుతుంటే ఇది మనకు కూడా నష్టం అవుతుంది కదా. కానీ చూసి మన భారతదేశం స్పందిస్తుంది. ఇరు దేశాలతో మనకు సక్రమ సంబంధాలు ఉన్నాయి కనుక అమెరికా కానీ ఎంత దుర్మార్గం చేసి అమెరికాతో కానీ ఇరాన్తో కానీ ఇప్పుడు మనం కూడా ఒక సలహా ఇస్తున్నామంటే ప్రజలు ఆ తిరుగుబాటును ఐతుల్లా ఖొమైనీ ఒక అంశంగా మార్చుకొని తనకు తాను వాళ్ళ చదివితే కుదుర్చుకుంటే మంచిది. అమెరికాకు వేలు పెట్టే అవకాశం ఇవ్వకపోతే మంచిదని నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ అండి బండారు రామ్మోహన్ రావు గారు. సో చూసారు కండి, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్.